ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ఒకే ఒక పెద్ద ప్రశ్న ఏంటి అంటే ఇరాన్ మరియు అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగి పూర్తి స్థాయి యుద్ధంగా మారి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతున్న పరిస్థితి దగ్గరగా ఉన్న సమయంలో సిచ్యువేషన్ ఒక్కసారిగా ఎందుకు చల్లబడింది. అండ్ ఇంకా ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలంటే ఈ మొత్తం పరిణామాల వెనుక ఇండియా కనిపించకపోయినా భారత్ చేసిన కొన్ని చర్యలు చాలా మందికి తెలియవు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న కొన్ని దౌత్యపరమైన నిర్ణయాలు మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. బట్ ఇక్కడ ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ వీడియోలో మనం మోడీ గారి వల్లే యుద్ధం ఆగిపోయింది అని మాట్లాడట్లేదు. అలాంటి దానికి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు కూడా లేవు. కానీ ఇండియా పోషించిన పాత్ర ఏంటి, మోడీ గారు ఎందుకు శాంతి అండ్ సముద్ర భద్రత అండ్ భారతీయుల రక్షణపై అంత ప్రాధాన్యత ఇచ్చారు, అండ్ ప్రపంచం ఎందుకు ఇప్పుడు భారత్ వైపు చూసింది, వీటి గురించే చెప్తాను. ముందుగా ఇందులో ఇండియా పాత్ర ఏంటి అన్నది తెలియాలంటే అంతకంటే ముందు కొన్ని విషయాలను మనం గుర్తు చేసుకోవాలి. ఏంటి ఆ విషయాలంటే, ఒకటి, యుద్ధం ఎందుకు ఈ ప్రపంచాన్ని భయపెట్టింది. ఇరాన్ మరియు అమెరికా మధ్య ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి. కానీ ప్రతి కాన్ఫ్లిక్ట్ కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాల్లో ఒకటి ఈ హర్ముజ్ జలసంధి. ఈ మార్గం ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో భారీ భాగం వెళుతుంది. ఒకవేళ అక్కడ యుద్ధం జరిగితే చమురు ధరలు పెరుగుతాయి, ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది, అండ్ ఆసియా దేశాలపై ప్రత్యక్షంగా ప్రభావం పడుతుంది. కాబట్టి భారతదేశం కూడా తీవ్ర ప్రభావానికి గురవుతుంది. అందుకే ఇండియా ఈ అంశాన్ని కేవలం ఒక విదేశీ సమస్యగా చూడలేదు. సో ఇప్పుడు ఇక్కడ ఇండియాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అండ్ ఒక ప్రత్యేకమైన ప్రయోజనం కూడా ఉంది. ఏంటి అంటే, భారత్ అమెరికాతో కూడా మంచి సంబంధాలు కలిగి ఉంది. అండ్ అదే సమయంలో ఇరాన్ తో కూడా దశాబ్దాలుగా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇది ఒక డిఫరెంట్ సిచ్యువేషన్. ఎందుకంటే చాలా దేశాలు ఏదైనా ఒక పక్షం వైపు నిలబడాల్సి వస్తుంది. కానీ భారత్ ఇక్కడ స్ట్రాటజిక్ అటానమీ అనే విధానాన్ని అనుసరిస్తుంది. అంటే మన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం అన్నమాట. అంటే అమెరికాతో స్నేహం ఉన్నందుకు ఇరాన్ కు వ్యతిరేకంగా వెళ్ళదు, అండ్ ఇరాన్ తో సంబంధాలు ఉన్నందున అమెరికాకు కూడా వ్యతిరేకంగా వెళ్ళదు. ఇప్పుడు అసలైన పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మోడీ గారి ప్లాన్ ఏంటి అంటే, ఇటీవలే అంతర్జాతీయ సమావేశాల్లో మోడీ గారు ఒక ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించారు. అదేంటంటే భారతీయ నావికుల భద్రత గురించి. ఎందుకంటే వేలాది మంది భారతీయులు అంతర్జాతీయ వాణిజ్య నౌకల్లో పనిచేస్తూ ఉన్నారు. ఒకవేళ యుద్ధ పరిస్థితులు పెరిగితే మొదట ప్రమాదంలో పడే వారిలో వీళ్ళు కూడా ఉంటారు. అందుకే మోడీ గారు ఈ అంశాన్ని అత్యున్నత ప్రాధాన్యతగా ప్రస్తావించారు. ఇది కేవలం భారతీయుల రక్షణ కోసమే కాదు, ప్రపంచ సరఫరా వ్యవస్థను కాపాడే ప్రయత్నం కూడా. సరే, మోడీ గారు చెప్పంగానే అయిపోతుందా, ప్రపంచ దేశాలు వినేస్తాయా అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. కానీ భారత్ మాటను చాలా దేశాలు పరిగణలోకి తీసుకుంటాయి. ఎందుకు తీసుకుంటాయి చెప్పాలంటే, 10 సంవత్సరాల క్రితం భారత్ ఇంత ప్రభావవంతమైన స్థితిలో ఉండకపోవచ్చు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. భారత్ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. కాబట్టి ప్రపంచ వేదికలపై భారత్ ప్రభావం ఖచ్చితంగా పెరిగింది. అమెరికా, ఫ్రాన్సు, జపాను, మధ్యప్రాచ్య దేశాలు, యూరప్ దేశాలతో భారత్ సంబంధాలు బలపడ్డాయి. దీంతో భారత్ చెప్పే ప్రతి మాటకు కూడా ప్రాధాన్యత పెరిగింది. కాబట్టి ఇండియా సైలెంట్ డిప్లొమసీ చేసింది. సైలెంట్ డిప్లొమసీ అంటే ఏంటి? చాలా మంది డిప్లొమసీ అంటే కెమెరాల ముందు కూర్చొని చేసే సమావేశాలు అనుకుంటారు. కానీ అసలు డిప్లొమసీ చాలా వరకు కెమెరాల వెనుక జరుగుతుంది. దీన్నే సైలెంట్ డిప్లొమసీ అంటారు. అంటే ప్రత్యక్షంగా ప్రకటనలు చేయకుండా పనిచేయడం, అండ్ శాంతి కోసం ఒత్తిడి తీసుకురావడం, అండ్ సంబంధాలను ఉపయోగించడం, అలాగే ప్రజా వ్యాఖ్యల్లో జాగ్రత్తగా ఉండడం, ఇలాంటివి. అండ్ ఇండియా చాలా సందర్భాల్లో ఇదే విధానాన్ని అనుసరిస్తుంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటి, ఎక్కడో యుద్ధం జరుగుతోంది, మన దేశం వరకు రాలేదు కదా, మరి ఎందుకు ఇండియా యుద్ధం ఆగిపోవాలి అని కోరుకుంటోంది అనే ప్రశ్న కూడా కొంతమందిలో ఉండొచ్చు. కానీ ఇది కేవలం అంతర్జాతీయ రాజకీయాల విషయం కాదు. ఇది ప్రతి భారతీయుడి జీవితాన్ని ప్రభావితం చేసే అంశం అన్నమాట. ఓకే, ఒకవేళ యుద్ధం జరిగితే మన దేశంలో ఏం జరుగుతుంది? పెట్రోల్ ధరలు పెరగొచ్చు, డీజిల్ ధరలు పెరగొచ్చు, రవాణా ఖర్చులు పెరుగుతాయి, వస్తువుల ధరలు పెరుగుతాయి, విమాన టికెట్ల రేట్లు ఖరీదవుతాయి, అండ్ ముఖ్యంగా పేద ప్రజల జీవన విధానమే మారవచ్చు. అందుకే ఇండియా యుద్ధాన్ని ఆపడానికి ఆసక్తి చూపుతుంది. ఇప్పుడు మళ్ళీ కొంతమందికి కొన్ని డౌట్స్ వస్తాయి. ఏంటంటే, ఇన్ని నష్టాలు ఉన్నప్పుడు యుద్ధం ఆపడానికి డైరెక్ట్ గా భారత్ ప్రత్యక్ష మధ్యవర్తిగా ఎందుకు వ్యవహరించలేదు అని. ఇది కూడా చాలా మంది అడిగే ప్రశ్న అన్నమాట. బట్ దీనికి సమాధానం చాలా సులభం.
ప్రత్యక్ష మధ్యవర్తిత్వం చాలా క్లిష్టమైన ప్రక్రియ. అందులో అన్ని పక్షాలు కూడా అంగీకరించాలి. కాబట్టి భారత్ తన బలమైన స్థానాన్ని ఉపయోగిస్తూ శాంతికి సపోర్ట్ చేసింది. అండ్ ఇప్పుడు ప్రపంచ దేశాలు భారత్ ని ఎలా చూస్తున్నాయి అంటే, ప్రస్తుతం ఇండియాను కేవలం ప్రాంతీయ శక్తిగా చూడటం లేదు, ఒక బాధ్యతాయుతమైన ప్రపంచ భాగస్వామిగా చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే భారత్ ఎక్కడ కూడా యుద్ధాన్ని ఎప్పుడు కూడా ప్రోత్సహించదు, ఎప్పుడు కూడా సంభాషణల ద్వారా సమస్యను పరిష్కరించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. కానీ ఇక్కడ ఒక వైరల్ విషయం ఏంటంటే, సోషల్ మీడియాలో చాలా మంది మోడీ గారు కరే యుద్ధాన్ని ఆపేశారు అని చెప్తారు. కానీ ఇది వాస్తవం కాదు. అసలు వాస్తవం ఏంటంటే, శాంతి ప్రయత్నాల్లో అనేక దేశాలు దౌత్య చర్చలు, మధ్యవర్తిత్వ ప్రయత్నాలు కలిసి పనిచేస్తాయి. భారత్ వాటిలో ఒక కీలకమైన పాత్ర పోషించవచ్చు. కానీ మొత్తం ఘనత ఒక దేశానికో లేదా ఒక నాయకుడికో ఇవ్వడం సరైంది కాదు. అండ్ ఈ సంఘటన మనకు ఒక విషయాన్ని అయితే ఖచ్చితంగా నేర్పుతోంది. ఏంటి అంటే, ప్రపంచాన్ని ప్రభావితం చేయడానికి ఎప్పుడు కూడా యుద్ధ శక్తి అవసరం లేదు, దౌత్య శక్తి కూడా అంతే ముఖ్యమైనది. సంబంధాలు నిర్మించడం, సమతుల్య వైఖరిని పాటించడం, ప్రపంచానికి నమ్మకమైన భాగస్వామిగా ఉండటం కూడా ఒక శక్తి లాంటిదే. అదే భారత్ ప్రయత్నిస్తోంది. కాబట్టే ఇరాన్ అమెరికా యుద్ధం మోడీ వల్లే ఆగిపోయింది అనే మాటకు ఆధారాలు లేవు. కానీ భారత్ శాంతికి మద్దతు ఇచ్చింది. మోడీ గారు భారతీయుల భద్రత, సముద్ర రవాణా స్వేచ్ఛ అండ్ ప్రాంతీయ స్థిరత్వం వంటి అంశాలను ముందుకు తెచ్చారు. కాబట్టి భారత్ తన దౌత్య సంబంధాలను ఉపయోగిస్తూ ఒక బాధ్యతాయుతమైన పాత్ర పోషించింది. ఇది చాలా మందికి తెలియని నిజం. ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు ఇండియా ఒక ప్రేక్షకుడు కాదు, ఒక ప్రభావవంతమైన భాగస్వామి అన్నమాట. మరి రాబోయే సంవత్సరాల్లో ఈ ప్రభావం ఇంకా ఎంత పెరుగుతుంది, అది ప్రపంచ రాజకీయాలను ఎలా మార్చబోతోంది అనేది వేచి చూడాల్సిన అసలు విషయం అన్నమాట. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.